బిగ్ బాస్ సీజన్ 8 లో రెండవ వారం ఎలిమినేషన్ శేఖర్ భాష అయ్యాడు. ఇది ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ ఎలిమినేషన్? మీకేమనిపిస్తుంది కామెంట్ చేసేయండి. ఇకపోతే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ బజ్ లో భాగంగా విష్ణుప్రియ గురించి షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. ముందుగా అర్జున్ వచ్చేసి విష్ణు గురించి మీ ఒపీనియన్ ఏంటి, విష్ణులో ఉన్న టాప్ 5 క్వాలిటీస్ ఏంటి అని అడుగుతాడనమాట. దానికి శేఖర్ భాష వచ్చేసి విష్ణు నిజంగానే ఇండిపెండెంట్ ఉమెన్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్ అని చెప్తాను. ఎంత ఎఫర్ట్స్ పెడుతుంది అండ్ ఎంత ఓపిక అసలు అమ్మాయికి, ప్రతి టాస్క్ లో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి దాంట్లో 100% ఎఫర్ట్స్ పెడుతుంది. ఇప్పుడు పంచ్లు అనేది నేను కూడా ఇస్తాను భయ్య, అంత మాత్రం నన్ను పంచలేదు హౌస్ నుంచి తరిమేస్తా అంటే నేను వింటానా? ఊరుకోను కదా. అలాంటిది అమ్మాయి పోయి మళ్ళీ అమ్మాయి చెప్తే ఎలా, ఎంత ఈగో ప్రాబ్లం వస్తుంది చెప్పు. సేమ్ అక్కడ అదే జరిగింది. అండ్ విష్ణు వచ్చేసి తన స్టామినాకి లిమిట్ పెట్టేసుకుంది, ఒక సర్కిల్ లో ఉంచుకొని ఆడుతుంది. ఎప్పుడైతే ఆ సర్కిల్ ని బర్స్ట్ చేస్తుందో అక్కడ టాప్ మోస్ట్ కంటెండర్ అవుతుంది. పక్కా రాసి పెట్టుకోండి, టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ అనే చెప్తాను. ఎందుకంటే తనలో ఆ టాలెంట్ చూసా అసలు స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో భయ్య అదర కొట్టేసిందని అంటే దానికి అర్జున్ వచ్చేసి మరి హౌస్ లో ఉండగా విష్ణుకి ఏ టాస్క్ లో నువ్వు సపోర్ట్ చేసినట్లు గానీ ఎంకరేజ్ చేసినట్లు కనిపించలేదు కదా భయ్య అంటే, ఎంకరేజ్ అనేది మనసులో ఉంటది. ఇప్పుడు నేను కూడా రేస్ లో ఉన్నాను కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా విన్ అవ్వాలనుకుంటా కదా. ఇప్పుడు నేను రేస్ లో నుంచి అవుట్ అయ్యాను కాబట్టి విష్ణు విన్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నట్లుగా సింపుల్ గా చెప్పి పడేశాడు. మరి మీరేమంటారు? విష్ణు టాప్ 5 కి డిజర్వింగ్ కంటెస్టెంటేనా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.